సో అంతరించిపోతున్న ప్రకృతిని కాపాడాలని, అలాగే ఇలాంటి మెసేజ్ ఇస్తే జనం థియేటర్కి వచ్చి చూస్తారా చూడరా అన్న క్వశ్చన్ మార్క్ ఎప్పుడూ సినీ ఇండస్ట్రీలో ఉంటూనే ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్ మార్క్కి మరో సమాధానంగా అందులోనే క్రైమ్ యాంగిల్ని కూడా మిక్స్ చేసి ఒక క్యూరియాసిటీ సబ్జెక్ట్తో మన ముందుకు వస్తుంది సింబా మూవీ. అయితే ఈ సింబా మూవీ డైరెక్టర్ మనతో ఉన్నారు. అసలు సింబా కాన్సెప్ట్లో క్రైమ్ యాంగిల్ని ఎలా కలిపారు, అంటే నేచురల్గా క్రైమ్ ఎలా కలిపారు అనేది ఒకసారి మనం డైరెక్టర్ మురళి గారితో మాట్లాడదాము. హాయ్ అండి, ఫస్ట్ మూవీ, కంగ్రాట్స్, ఎలా అనిపిస్తుంది? హలో లక్ష్మి గారు, ఐఎమ్ ఫీలింగ్ రియలీ గుడ్ అండి, అండ్ క్వైట్ హ్యాపీ అండి. ఈ రోజు ఇక్కడ నిలబడడానికి దీనికి చాలా స్ట్రగుల్ కావాల్సి వచ్చింది, బట్ ఫైనలీ మూవీ బయటకు వస్తుంది. రియలీ వెయిటింగ్ ఫర్ దట్ టు రిలీజ్ అండి. అయితే అంటే మీరు స్టోరీ రాస్తున్నప్పుడు ఒక మెసేజ్ ఇవ్వాలని ఫస్ట్ మూవీతోటే మెసేజ్ అనేది చాలామంది తీసుకోరు, యాక్షన్ క్రైమ్ ఏదేదో అనుకుంటారు, హారర్ మూవీస్ కావచ్చు. అంటే ఫస్ట్ మూవీలో ఒక మెసేజ్ ఎలా తీసుకున్నారు? మ్యామ్, ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాదండి మ్యామ్, అదే నేచర్ బ్యాక్గ్రౌండ్ పెట్టి తీసిన సబ్జెక్టే. బట్ ఇంకా తెలియని అంశాలు రెండు ఉన్నాయి మ్యామ్. ఒకటి క్రైమ్, ఇంకోటి సూపర్ సైన్స్ ఫిక్షన్ లాంటి ఒక యాంగిల్ ఉంది. అది ఇండియన్స్ మీద ఇంతవరకు ఎవరు చూడలేదు, ఎవరు చూపెట్టలేదు. అది మన ప్రతి వారిలో ఉండే యాంగిల్. అది మేము బయట తీసుకొచ్చి చెప్పాలని ట్రై చేసాము. అది ఆడియన్స్కు చాలా కనెక్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. సో అంటే మీ మూవీ విషయానికి వస్తే అంటే మనం మొక్కలు చూసుకుని ఏది చూసుకున్నా కూడా నేచర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది, పొల్యూషన్ అని పెరిగిపోతుంది. సో ఈ రిలేటెడ్లో ఏం చూపించాలనుకుంటున్నారు, అసలు కాన్సెప్ట్ ఏంటి? మొన్న కరోనా టైంలో చూసాము ఆక్సిజన్ వాల్యూ ఏంటి అని. మేము ఒకటి నమ్ముతామండి, ఇది ఒకటి మేము ముందు తీసుకెళ్దాం అనుకున్నాము. యాజ్ అ మనిషి ప్రతివాడు భూమి మీద నేచర్కి చాలా అప్పు ఉన్నామండి. అంటే మనం తీర్చలేని అప్పు, ప్రతి మనిషి తీర్చలేని అప్పు. మా వంతుగా ఎంతో అంత అప్పు తీర్చాలి. అంటే ఆక్సిజన్ అంత ఇస్తున్నప్పుడు మన వంతుగా ఏదో కృషి చేసి మనం పే బ్యాక్ చేయాలనే ఉద్దేశంతో తీసిన కాన్సెప్ట్ అండి. అంటే విచ్చలవిడిగా తెలియకుండా డైరెక్ట్లీ చాలా నేచర్ నాశనం చేస్తున్నామండి. ఈ మూవీ వల్ల కనీసం ఒక 5% 10% అయినా ఎఫెక్ట్ అవుతే విల్ బీ మోర్ దెన్ హ్యాపీ అండి. అది ఎంత స్ట్రాంగ్గా చెప్పాలో అంత స్ట్రాంగ్గా చెప్పాము మేము. అయితే కాస్టింగ్ విషయానికి వస్తే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయినప్పటికీ కూడా ఇందులో జగపతి బాబు గారు ఉన్నారు, అనసూయ ఉంది, దివి ఉంది, ఇట్లా స్టార్ కాస్టింగ్ అంతా కూడా తీసుకున్నారు. సో వీళ్ళందరినీ ముందే అనుకున్నారా? మేము ఫస్ట్ నుంచి జగపతి బాబు గారిని అనుకున్నాము. సింబా అంటే మాకు జగపతి బాబు గుర్తుకొచ్చారు. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి గ్రౌండెడ్ అండి. మీరు అందరు చూస్తుంటారు యూట్యూబ్ వీడియోలో, ఏదన్నా చాలా ప్రకృతికి దగ్గరగా ఉంటాడు, కింద కూర్చుంటాడు, పట్టించుకోడు, అందరిలో కలిసిపోతాడు. అలాంటి సింబా అలాంటి క్యారెక్టర్ కావాలండి. అప్పుడు జగపతి బాబు గారు అనుకొని వెళ్ళాము. అనసూయ గారు కూడా ఇంతవరకు మీరు అనసూయ గారిని మత్తగానే చూసారు, బట్ షీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండి. ఆ యాంగిల్ని ఈ సినిమాలో చూపెట్టేసి మీరు ఎప్పుడు చూడని అనసూయని ఇందులో చూస్తారండి. అండ్ మిగతా ఆర్టిస్ట్ కూడా వశిష్ఠ సింహ కానీ, కబీర్ సింగ్ కానీ, శ్రీనాథ్ మాగంటి కానీ, దివి వైద్య కానీ, గౌతమి గారు ఇందులో సైక్రాటిస్ట్ రోల్ చేసి ప్లే చేశారండి. అండ్ తను కూడా ఒక ముడి విప్పుతుందండి ఈ సినిమాలో, అలా తను చేసిందండి. సో అంటే ఫస్ట్ మూవీలో గౌతమ్ గారిని కూడా పెట్టడం జరిగింది కదా, సైకియాట్రిస్టిక్ అని చెప్తున్నారు. అయితే ఆమె విషయానికి వస్తే కనుక ఎట్లా పర్ఫామ్ చేశారు? అంటే పర్ఫార్మెన్స్ కామన్గా ఆమె గురించి చెప్పేది ఏం లేదు, వెల్ నోన్ అందరికీ. సో ఎట్లా ఆమె రోల్ ఎలా ఉండబోతుంది అసలు? అదేనండి, ఈ మూవీలో తను ఏదైతే పజిల్ ఉందో ఆ పజిల్ క్రాక్ చేస్తుందండి. అండ్ గౌతమి గారితో పనిచేయడం చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే తను అంత ఎక్స్పీరియన్స్, అంత ప్రొఫెషనల్ స్క్రీన్ని తీసుకోవడం, సెట్లో తీసుకోవడము, తన నుంచి నేను చాలా నేర్చుకున్నాను అండి. అండ్ ఇట్స్ బిన్ వెరీ రియల్ ప్లెజర్ వర్కింగ్ విత్ గౌతమి గారు అండి. అయితే అనసూయ విషయానికి వస్తే ఇప్పుడు గ్లామరస్ రోల్లోనే మనం చూస్తుంటాము, కొన్ని ఈ మధ్య అన్ని రోల్స్లో కనిపిస్తున్నారు, అంటే డిఫరెంట్ రోల్స్లో. అనసూయ గారు ఈ రోల్కి మీరు ఎందుకు అనుకున్నారు? దాంతోపాటు ఏంటంటే ఆమె ఇందులో ఒక మెయిన్ రోల్ ఆమెదే అని అనిపిస్తుంది, ఎంతవరకు కరెక్ట్ అంటారు ట్రైలర్ చూస్తే? ఒక విధంగా చెప్పాలంటే జగపతి బాబు గారి తర్వాత కోర్ ఆఫ్ ద సినిమా అనసూయ గారిదేనండి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు అనసూయ గారిని ఈ యాంగిల్ ఎవరు ఇంతవరకు చూడలేదండి. మీకు అందరికీ మంగమత్తగానే తెలుసు అనసూయ గారు, లేదంటే ఒక ఐటమ్ సాంగ్ చేసిన ఆర్టిస్ట్గా తెలుసు. బట్ దీంట్లో ఒక గ్రౌండెడ్ టీచర్గా తను పాత్ర పోషించిందండి. అండ్ చాలా బాగా చేసిందండి. ఈ సినిమా చూసిన తర్వాత అక్షిక పాత్ర పేరండి, అక్షికగా నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను అండి. సో రంగమాత అక్షిక మారిపోతుందని నేను అనుకుంటున్నాను. లెట్స్ హోప్. సో అయితే మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే ట్రైలర్ ప్రకారంగా చూస్తే నిజంగానే చాలా బాగుంది మూవీ. ట్రైలర్ చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు ఇవన్నీ. సో ఇలాంటి మూవీస్కి కూడా కొంత ప్రొడక్షన్ వాళ్ళ అంటే ప్రొడ్యూసర్ని యాక్సెప్ట్ చేయించడానికి కూడా కొంతవరకు గట్స్ ఉండాలి. ఎలా నరేట్ చేశారు మరి స్టోరీ?
ఇది యాక్చువల్గా అయితే సంపత్ గారి కథ అండి. సంపత్ గారి కథ అందించిన కథ. నాకు సంపత్ గారి కథ చెప్పినప్పుడు నాకు పాయింట్ బాగా నచ్చిందండి. ఇదే నా డెబ్యూ మూవీ ఎందుకు కావచ్చు వద్దని ఆ ఉద్దేశంతో నేను పాయింట్ టేకప్ చేసుకొని దాని మీద వర్క్ చేసి మళ్ళీ ఫైనల్ నరేషన్ వాళ్ళకి ఇచ్చేసి ఒప్పించిందండి. అండ్ టిపికల్ డెబ్యూ మూవీ అండి. అందరిలా కాకుండా ఇది ఒక టిపికల్ నేచర్తో, మెసేజ్తో, క్రైమ్తో, సైఫైతో కూడుకున్న ఒక డెబ్యూ మూవీ అవుతుందండి. అయితే మీ ఫస్ట్ మూవీకే సంపత్ నంది గారు లాంటి ఒక స్టార్ డైరెక్టర్ నుంచి కథ రావడం, సో దాన్ని మీరు డెవలప్ చేశారు, బట్ కథ అనేది ఒక స్టార్ డైరెక్టర్ నుంచి వచ్చింది, ఎట్లా ఫీల్ అయ్యారు? అమేజింగ్ అండి. యాజ్ ఎ సెడ్ సంపత్ గారి ఐడియా చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియన్ స్క్రీన్. సో ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నేను తనతో కూడా పనిచేశానండి. ఒక 10 yearsగా తనతో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, ప్రొడక్షన్లో ఎగ్జిక్యూటివ్గా చేశాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. సో మాకున్న అనుబంధంతో తను ఈ బాధ్యత నాకు అప్పచెప్పారు. ఆ బాధ్యత నేను తీర్చాను అనుకుంటున్నాను. ఐ మీన్ ఐ హోప్ ఐ డిడ్ ఫుల్ జస్టిస్ టు ద స్క్రిప్ట్ విచ్ హీ హాజ్ రిటన్ అండి. సో అంటే విలన్ రోల్ యాజ్ యూజువల్ కబీర్ గారు చేస్తున్నారు. ఆయన ఎప్పుడు మనం విలన్గానే చూసాం. ఈ సినిమాలో కూడా సేమ్ అంటే ప్రకృతిని వినాశనం చేసే వ్యక్తిగా చూపిస్తున్నారా? అంటే మీ స్టోరీ ప్రకారం అర్థమవుతుంది. మ్యామ్, కబీర్ గారి విలనా, జయపతి గారి విలనా, జయపతి బాబు గారి విలనా చూడాలి. అది ఆ క్యూరియాసిటీ మేము ట్రైలర్లో రేజ్ చేసాము. చాలామంది అడుగుతున్నారు. యా, ఒక విధంగా చెప్పాలంటే కబీర్ గారు ఇందులో విలన్ అండి. అదే ఎవరైతే కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి కదా, ఎలా మన పర్యావరణాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ స్వలాభాల గురించి మన అన్నింటినీ డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు, అలాంటి ఒక క్యారెక్టర్ చేస్తారండి. అయితే మూవీ విషయానికి వస్తే కనుక ఇది ఓన్లీ పబ్లిక్కే ఒక మెసేజ్ ఇస్తుందా, గవర్నమెంట్కి కూడా ఇస్తుందా? మ్యామ్, ప్రతి మనిషికి అండి, ప్రతి జీవికి అండి. మనం వీఆర్ నాట్ సపోజ్ టు టేక్ అంటే మన నేచర్ను గ్రాంటెడ్ తీసుకొని ఎంత మిస్యూజ్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో దాంట్లో గవర్నమెంట్స్ ఉన్నారు, జనాలు ఉన్నారు, అందరు ఉన్నారండి. సో వాళ్ళందరికీ ఒక మెసేజ్ అనుకుంటున్నాను. మెసేజ్ అంటే అదే ఒక హార్డ్ హిట్టింగ్ మెసేజ్ అనుకుంటున్నాను. సో అయితే ఇది డెబ్యూ మూవీ కదా, బేసికల్లీ డెబ్యూ డైరెక్టర్స్ అందరిలో ఒక టెన్షన్ ఉంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? రెండవది అప్కమింగ్ అంటే ఇంకా ఎలాంటి స్టోరీస్ ఉన్నాయి మీ దగ్గర? డెబ్యూ మూవీగా నిజంగా చెప్పాలంటే మాకు ఫస్ట్ డే షూట్ రోజు టెన్షన్ లేదండి. మొన్న ప్రీ రిలీజింగ్ ఈవెంట్ రోజు టెన్షన్ అయిందండి. రిలీజ్ కూడా ఓకే అండి. లక్ష్మి గారు, మా ప్రయత్నం మేము చేసాము. రిజల్ట్ అనేది తర్వాత విషయం అండి. బట్ మాకు ఇచ్చిన రిసోర్స్లో ఇచ్చిన దాంట్లో 100% జస్టిఫికేషన్ చేసామండి. ఇది అదొక పార్ట్ అయిపోతే నెక్స్ట్ మూవీ ఒకటి ఆల్రెడీ కమిట్ అయ్యానండి. గుర్రం పాపిరెడ్డి అనే ఒక డార్క్ కామెడీ. దానిలో మన అమర్ బుర్రా గారు అండ్ వేణు సద్ది గారు యూఎస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారు. నన్ను నమ్మి, నా ప్యాషన్ నమ్మి, కథ విని ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారండి. అది సెట్స్కి వెళ్తుందండి. ఇంకో 2 monthsలో వెళ్తుందండి సెట్స్కి. ఓకే, ఫస్ట్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ అండి. సో అది ఒక మెసేజ్తో పాటు ఒక క్రైమ్ యాంగిల్ మిక్స్ చేసి ఆడియన్స్కి ఒక క్యూరియాసిటీని కల్పిస్తూ మూవీని అనేది చేయడం జరిగింది. సో మనకు ట్రైలర్లో కూడా చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది.